న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ఎన్నో ఊహలతో ఆశలతో ఉత్సాహంగా ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించుకున్నటువంటి మనం చూస్తూనే వడివడిగా 26వ రోజులోకి వచ్చేసాం. ఇంకొక 4 రోజుల్లో వ్రతం పూర్తయిపోతుంది. 26వ రోజు స్వామిని ఏమని పిలుస్తుందో తెలుసా అండి? ఆండాల్ తల్లి మాలే. అసలు ఎంత బాగుంటుందంటే ఓ వ్యామోహమా అంటుంది. నిన్నటి రోజు ఏమంది? వ్యామోహము కలిగిన వాడా అని అన్నది. ఈరోజు ఏమంటుంది? నువ్వే ఒక పెద్ద వ్యామోహ స్వరూపం అంటుంది. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి చూసారా, క్రిస్టల్స్ అంటాం, సీత్రూ ఉంటాయి. అంటే ఇటు నుంచి చూస్తుంటే అటువైపు కనిపిస్తుంటాయి కొన్ని డైమండ్స్, క్రిస్టల్స్. అలాగా వ్యామోహము అనేటటువంటిది ఆయన లోపల ఉండేటటువంటి ఆ గుణం కనిపిస్తుందట. అంటే మేము నిన్ను ఇష్టపడి ఆరాటపడినట్టుగా కనిపిస్తుంది, కానీ నువ్వే మమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నావు, నువ్వే మేము లేకుండా ఉండలేవు, నీ కళ్ళే చెప్తున్నాయి, నేను చూస్తుంటేనే అర్థమైపోతుందయ్యా అది అంటుందన్నమాట ఈరోజు. చూడండి ఎంత బాగుందో. అందుకే స్వామి నీలవర్ణంగా ఉండేటటువంటి ఇది ఇక్కడ కనిపిస్తుంది. మాలే మణివಣ್ಣ మార్గజి நீராடுவான் மேலையார் செய்வனகள் వేండువన కేట్టియేల్ విను. వీళ్ళేమో ఊరికే నిన్నే చూడటానికి వచ్చామని చెప్తున్నారు. ఆయనే ఊరుకోకుండా ఏం కావాలని వచ్చారు, పనేంటి చెప్పండి అంటున్నారు. ఆడపిల్లలు సిగ్గుతోటి ఎలా చెప్తారు చెప్పండి? నీకోసమే వచ్చాం చెప్పలేస్తారు ఎవరైనా? ఆయన కావాలని వీళ్ళని ఇంకా ఏం పనమ్మా వచ్చారు, ఏంటి ఇప్పుడు వచ్చిన పని ఏంటి అట్లా అడుగుతున్నాడు. చూడండి ఎలా ఉందో. సరే మేము చెప్తాం విను, ఏదో అడగమంటున్నావు కదా అడుగుతాం విను అంటున్నారు. జ్ఞాలెత్త ఎల్లాం నడుంగ మురల్వన. స్వామి మార్గళి నీరాడువాన్, మార్గశీర్ష మాసంలో స్నానం చేయటానికి వచ్చాం. సరే ముందు ఒకసారి పాశ్రం మొత్తం చదువుకొని మళ్ళీ అర్థం చెప్పుకుందాం. మాలే మణివಣ್ಣ మార్గజి நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய்ப்பாடுடையனவே சால பெரும்பறையே பல்லாண்டி சைப்பாரே கோளவிளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருள் ఏలోరెంబావాయ్. ఓ వ్యామోహమా మణివన్నుడా, మేము మార్గశీర్ష మాసం స్నానం చెయ్యటానికే ఇక్కడికి వచ్చాం, కానీ నిన్ను ఒకసారి చూస్తే మాకుండే వ్యామోహం కంటే నీకుండే వ్యామోహమే ఎక్కువగా ఉందే అని అంటుంటే స్వామి అంటున్నంట చమత్కారంగా, మీకేం కావాలో చెప్పండమ్మా అంటున్నారు. స్వామే కావాలని వచ్చారు వీళ్ళకి, ఆయన దగ్గర నుంచి వేరే ఏం అక్కర్లేదు, కానీ అడుగుతున్నాడు కదా. సరే ఓకే అలాగే మేము చెప్తాం, పట్టుకో రాసుకో లిస్ట్ అంటున్నారు. వేండువన కేటియేల్ విను విను అంటున్నారు. ప్రపంచమంతా వణికిపోయేలాంటి ఒక శబ్దం చేస్తుందే నీ పాంచజన్య శంఖం. అలాంటి శంఖాలు ఇగో మా గోష్ఠి మొత్తం, మా గ్రూప్ మొత్తానికి కావాలని కొద్దిగా పూర్వాచార్యులు పెరియనంబి లాంటి ఆచార్యులు వారి యొక్క లెక్క ప్రకారంగా ఇంచుమించుకు ఒక 25 లక్షల మంది గోపికలు ఉన్నారు.
25 లక్షల శంఖాలు, అచ్చు పాంచజన్యం లాంటి శంఖాలనే ఇవ్వు అంటుంది. ఇంకా అంతేనా, పర అనే వాయిద్యం కావాలి. మంగళ వ్రతం చెయ్యటానికి మంగళగానం, మంగళాశాసనం చేసేవాళ్ళు కావాలి. చీకటితో చేసేటటువంటి ఈ వ్రతం కోసం మంగళ దీపాలు కావాలి. మొత్తం ఇవ్వయ్యా అంటున్నారు. ఆయన తన పరమపదంలో ఉండేటటువంటి మొత్తం అన్నింటినీ మార్చేసి పాంచజన్యాలుగా ఇచ్చేశాడు. మాట వెనక్కి వెళ్ళకూడదు కదా. మంచి పంతం మీద ఉన్నారు, స్వామి పంతం మీద ఉన్నారు, గోపికలు పంతం మీద ఉన్నారు. ఈరోజు ఇచ్చేశాట. అది అయిపోయిందా, మాకు ఈ పర అనే వాయిద్యం ఇవ్వు. ఓకే ఇచ్చేస్తా. ఈ పైన ఉండేటటువంటి గరుత్మంతుడు, నిత్యసూరులు వాళ్ళందరినీ ఇచ్చేస్తా. అయిపోయిందా, మాకు గానం చేసేవాళ్ళు కావాలి. అక్కడ పరమపదంలో వైకుంఠంలో అంతా కూడా నిత్యసూరులు, ముక్తులు ఎప్పుడు సామవేద గానాన్ని చేస్తూ ఉంటారు, మంగళాలు పాడుతూ ఉంటారు, వేదగానం చేస్తుంటారు. వాళ్ళందరినీ గానం కోసం పంపించేసేట. ఇప్పుడు మేము చీకటితో వస్తాం కదా స్వామి, మంగళ దీపాలు ఎక్కడివ్వాలి? పక్కన శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖామంటాం కదా, నీ పక్కన అమ్మవార్లు ఉన్నారు, వాళ్ళే మంగళ దీపాలు, వాళ్ళని ఇచ్చేయి. అన్నీ అడుగుతున్నారండి, అన్నీ మాట వెనక్కి ఊరి ఏదో మాట వరుస కంటే వీళ్ళేంటి మొత్తం నన్ను ఒంటరిగా నిలబెట్టేస్తున్నారు, మొత్తం అన్ని ఆస్తులు తీసేసుకుంటున్నారు. సరే, పక్కనుండే శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అందరినీ కూడా వాళ్ళకి మంగళ దీపాల కింద ఇచ్చేసాట. అవునా స్వామి, ఇప్పుడు మేము వ్రతం కోసం వెళ్తున్నాం కదా, పైన ధ్వజం ఒకటి ఉండాలి, మేము పలానా వ్రతం చేస్తున్నాము అని ఒక ధ్వజం కావాలి. ధ్వజం ఏమి ఇవ్వనమ్మా, అగో స్వామి నీ కింద ఆదిశేషుడు ఉంది కదా, ఇచ్చేసే, ఆయనే ధ్వజం, గరుత్మంతుడు ఉన్నాడు, గరుడ ధ్వజం అంటాం కాబట్టి ఇచ్చేసే అంటూ ధ్వజాన్ని తీసుకున్నారు. చల్లని మంచు వేళ వస్తాం కదా, పైన చాందిని కావాలి, అందుకని నీ ఆదిశేషు ఇచ్చే. మొత్తం అయిపోయింది. ఇలా నిలబడ్డాడు. ఏముంది ఇంకివ్వడానికి అమ్మ, ఇంకా చాందిని అడుగుతున్నారు అని అంటే ఏమంటున్నారు? ఆలినిలయాయ్ అరే నువ్వు వటపత్ర సాయువు కదా అన్నారు. అబ్బా అనుకున్నాడట కృష్ణుడు. అంటే ఏంటి అర్థం? ఆయన పీతాంబరం కట్టుకున్నాడు కదా, అది కూడా ఇచ్చేయని అడుగుతున్నారు. అంటే మాతో పెట్టుకోకు అన్నట్లుగా ఈవేళ ఆండాళ్ గోష్ఠి స్వామికి ఇద్దరి మధ్య సంవాదం జరుగుతుందన్నమాట. నీకోసమే వచ్చాను అని వాళ్ళతో అనిపించాలి అని స్వామి పంతం. అంత మాత్రం అర్థం కాదా, ఆడపిల్లలను నోరు తెరిచి చెప్తామా అని వీళ్ళు. ఇలాంటి ఒక రసవత్తరమైనటువంటి సంవాదం ఇరువురికి కూడా జరగడాన్ని మనం ఈరోజు పాశ్రంలో గమనిస్తాం. ఇటువంటి ఒక ప్రేమ సాన్నిహిత్యం మనకి భగవంతుడికి కూడా కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక రేపటి రోజు మరింత విశేషంతో స్వామితోటి అన్ని పంచుకొని పెంచుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాశ్రం రేపటి రోజు మనం చూస్తాం. ఈవేళటి పాశ్రంలో అడిగినటువంటి ఇగుండి ధ్వజము, చాందిని, తప్పెట్లు తాళాలు, పాంచజన్య శంఖం, వ్రతానికి కావాల్సిన డమరు, మంగళ దీపాలు అన్నింటినీ కావాలి అని అడగటం అనేది మనకు కనిపించింది. ఇంత అద్భుతమైనటువంటి అంటే బెరుకుపోయిందనమాట. ఇద్దరికి కూడా బెరుకుపోయి చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు. ఇక రేపటి రోజు మనందరం ఎదురు చూస్తున్నాం కదండి, గంగాళాలతోటి ప్రసాదాన్ని, ఎంతో మధురమైన ప్రసాదాన్ని రేపటి రోజు చూస్తున్నాం. అందుకే రేపటి రోజుకి ఏం పాసురం అని పేరు? కూడారై పాసురం. 27వ పాసురం. రేపు దాన్ని చూద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.